గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గామ అనుసంధానంగా రహదారి వంతెన నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు కోరారు. గురువారం ఆయన మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి నదిపై వంతెనను గత ప్రభుత్వం మంజూరు చేసినా సర్వే దశలోనే నిలిచిపోయిందని అన్నారు. వంతెన కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా లభించలేదని తెలిపారు. వంతెన నిర్మిస్తే దూరభారం తగ్గడంతో పాటు ఇంధనం ఖర్చు తగ్గుతుందని అన్నారు. మంచిర్యాల టు గోదావరి 4 years నుంచి నేను ఏదైతుందో దీనికి వెంబడిపడ్డాను. 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎన్నికల్లో ప్రామిస్ చేశారో 18లో, అప్పటి నుంచి ఏదైతుందో నేను కేసీఆర్ గారు అపాయింట్మెంట్ అడిగాను, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బహిరంగ లేఖ రాశాను అతనికి, ప్రశాంత్ రెడ్డి గారి మంత్రికి. ఎప్పుడు ఫస్ట్ లేఖ అంటే 28/9/2020 అబౌట్ ఎంసీసీ అండ్ ఈ బ్రిడ్జ్ దాని గురించి. ఇది నేను ఇప్పుడైతే వేసుకున్నది కాదు, స్టాంప్ వేసింది కూడా మీకు ఇస్తాను కవర్తో సహా, నాకు బ్యాక్ వచ్చింది. సో అనుకోకుండా మన ముఖ్యమంత్రి గారు మొదలు 1,20,00,000 దాన్ని రీషెడ్యూల్ అయింది 1,64 ఎంతో. ఇప్పుడు దానికి ఉన్నది మీ కాపీకి అటాచ్ చేసి ఉంది. నేను అనుకుంటున్నా, నాకు మొన్నటి వరకు తెలియదు, మంత్రి గారిని R&B సెక్రటరీ పక్కకే ఉంటుంది శ్రీనివాస రాజు గారని తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండేది, చిత్తూరు జిల్లా నగిరి భాష. నాకు చాలా క్లోజ్ వాళ్ళు. ఈజ్ ద హెడ్ అతను మినిస్టర్, ఆయన ఆర్డర్ చేసేదాన్ని సెక్రటరీ. మళ్ళీ ఇంజనీరింగ్ చీఫ్ అంటారు, అదంటారు, అది ఎర్రమంది, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను 12 నాడు రిప్రజెంట్ చేయడం జరిగింది గురించి. మంత్రి గారు మీకు ఫోటోలు కూడా పంపాను, మళ్ళీ కావాలంటే ఫోటో. ఇది ఎకనాలజ్మెంట్. అలాగే సెక్రటరీ గారికి ఒకటే కాపీ నేను ఇచ్చింది. సెక్రటరీ గారికి కూడా ఏదైతుందో వారికి ఇచ్చి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు చీఫ్ ఉన్నారో నాకు తెలియదు, ఎవరు కాంట్రాక్టర్ నాకు తెలియదు, కాంట్రాక్టర్ పేరు తెలియదు. గతంలో ఆయన గూడెం నుంచి ఐర్ చేశాడు, మంచి కాంట్రాక్టర్ అని. కానీ ఆయన మిడిల్ క్లాస్. అతనికి డిపార్ట్మెంట్ పరంగా 20 కోట్ల పైన బిల్స్ రావాలి. 3 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. నా 20 కోట్లు నా బిల్లు ఇస్తే నేను చేయడానికి తయారైంది. అగ్రిమెంట్ అయ్యి మోర్ దాన్ 3 months అయింది. 3 నెలలు అయింది, 4వ నెల. ఈ బ్రిడ్జ్ నిర్మాణము 2 సంవత్సరాల లోపల పూర్తి కావాలనేది అగ్రిమెంట్. ఇప్పుడు ఈ 3 నెలలు అయింది అనుకోండి, మళ్ళీ 3 నెలలు ఛాన్స్ ఇస్తాం అంటే 2 సంవత్సరాలు పూర్తి. దాని తర్వాత అవసరమైతే పెనాల్టీ కార్నర్ కూడా వేసే అవకాశం ఉంటుంది కావచ్చు. నేను మాట్లాడినా, బట్ నా ముందే మినిస్టర్ గారు ఇమీడియట్గా వాళ్ళ హెడ్ ఆఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి, సీఏ ఎవరో ఉంటారు సమ్ రవీందర్ అంట, రవీందర్ ఆయన 10 ఏళ్ళు రిటైర్ ఆయనకి ఇచ్చాను. నేను అనుకుంటే ఈజ్ ఏ వెల్మా రవీందర్ అని మాట్లాడాడు. ఆయన సీఎం గారు లేరు, సీఎం అవుట్ ఆఫ్ టూర్, 12వ తారీఖు ఈజ్ నాట్ ఇన్ ఇండియా లేడు ఆయన. సో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో మీటింగ్స్ పిలిచాడు, అక్కడ మీటింగ్లో ఉన్నాడని చెప్పాడు. ప్రకాష్ రావు గారు ఇది జెన్యూన్. నేను హాస్పిటల్లో కలిసి ఆయన సర్జరీ ఎప్పుడో చెప్పాను, ఎప్పుడు సెక్రటరీ వచ్చి అప్పుడు నేను మెమోరాండం ఇస్తాను, మాట వరుసకు చెప్పాను. ఆ కాంట్రాక్టర్ తెలియదు. అది ఎక్కడ బ్రిడ్జ్ మంచిర్యాలది. ఇది శాంక్షన్ అయింది, 3 నెలలకెళ్ళి కావడం లేదు. 1,700 కోట్ల రూపాయల బ్రిడ్జ్లు, 1,700 కోట్ల రూపాయల బ్రిడ్జ్లు క్యాన్సిల్ చేసాడు గత ప్రభుత్వం. అంటే ప్రయారిటీ ఉందా? కొన్ని ప్రయారిటీ లేకున్నా, పబ్లిక్ కన్వీనియంట్ లేకున్నా, ఆ నాయకుల ఇంట్రెస్ట్ కోసం బ్రిడ్జ్లు కట్టిన ఇన్సిడెంట్ ఉంది. దీంట్లో ఉంది, నేను చెప్పాను. ఎక్కడ ఇప్పుడు కలమడుగు మీదకి వెళ్ళి ఇందన్పల్లి ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఒకటి ఖానాపూర్ వస్తుంది, ఒకటి కడెం వస్తుంది. అవి ఎడికి పోవాలి సార్? అయితే నిర్మల్ ఎక్కాలి, అయితే ఊట్నూరు నుంచి హైవే ఎక్కాలి. ఏమన్నా అది కన్వీనియంటా? అక్కడ ఎన్నైతే వెహికల్ నడుస్తాయో అక్కడ 100 నడిస్తే ఇక్కడ 1000 వెహికల్ నడుస్తాయి. ఈ 1000 ఎక్కడి నుంచి పోతున్నాయి? ఇప్పుడు గోదావరి మీదకి వెళ్ళిపోతుంది, గోదావరికి వెళ్ళి బ్రిడ్జ్. దీనివల్ల ఇప్పుడు మంచిర్యాలకి వెళ్ళి మీరు వెళ్ళింది సార్, మీకు నర్స్పూర్, సిసిసి, శ్రీరాంపూర్, ఇందారం, గోదావరి కానీ ఎన్టీపీసీ, ఈ డిస్టెన్స్ 16 కిలోమీటర్లు ఎక్కువైంది. దీని మీద సుమన్ గారి వెంబడి నెంబర్ ఆఫ్ టైమ్స్ పడ్డాను, కోనప్ప గారు, అలాగే అరవింద్ రెడ్డి గారు సీఎంతో లంచ్ చేసి రిప్రజెంట్ చేశాడు. అరవింద్ రెడ్డి మంత్రి అంటే ఈయన కొత్తగా అయింది కదా, మంత్రి వెంకటరెడ్డి గారు కదా. సో ఇది కృషి చేసిన వాళ్ళు. ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీలో మీ మీడియా మిత్రులు దాదాపు ఒక 15-20 మంది ఈవినింగ్, దయాకర్రావు పంచాయతీరాజ్ మినిస్టర్, నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ ఏదో సంథింగ్ మహబూబ్నగర్, ఈయన కడుపులో తలకాయ పెట్టిన సార్ ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రశాంత్ రెడ్డి గారు ఇంత డిఫరెన్స్ అవుతుంది.
వందల మంది వస్తుండ్రు మంచిర్యాలకి వెళ్ళి కరీంనగర్ రెఫర్ చేస్తే తిరిగిపోవడం 1.5 hour ఎక్కువ అవుతుంది. అంటే ఆయనే శాంక్షన్ చేయించి ఈ బాల్కా సుమన్ వస్తాడు అనుకోండి, కోనప్ప గారు అనుకోండి, రామ్మోహన్ రావు గారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కేసీఆర్ గారి క్లోజు, టీఆర్ఎస్ నాయకుడు మీ అందరికీ తెలుసు రామ్మోహన్ రావు గారు, పూసుకూరు రామ్మోహన్ రావు, దివాకర్ రావు గారిని కలరు. మా ఇద్దరికి మాటలు లేవు కనుక నేను నా ప్రయత్నం ఏదైతుందో ఒక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడగకుండా ఓపెన్ లెటర్ రాసి ప్రెస్లో వచ్చిన. పుష్యమాసం పౌర్ణమి పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆర్కేట్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ పుష్యమాసం పౌర్ణమి గురువారం రావడంతో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టామని, అంతేకాకుండా ప్రతి నెల చివరి గురువారం రోజున అన్నదాన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాజకి జై. భక్తమాచలకు భగవద్బంధులకు మన శ్రీరాంపూర్లోని ఆర్కేడ్ కాలనీ శ్రీ గణపతి షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో ప్రతి నెల చివరి గురువారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు పుష్యమాసము చక్కటి పౌర్ణిమ గురువారము. ఈ సందర్భంగా కూడా మన బాబావారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది. అన్నదాత ఈరోజు శ్రీమతి శ్రీ కుంభం రాజేశ్వరి రాజలక్ష్మి దంపతులు వారికి కుమారుడు జన్మించిన సందర్భంలో ఈరోజు బాబావారి దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన శ్రీరాంపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా విచ్చేసి బాబావారిని దర్శించి బాబావారి భోజన ప్రసాదం స్వీకరిస్తున్నాను. అందరికీ సాయినాథుడు ఆ సీతారామచంద్ర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించగాక. సాయినాథ్ మహారాజుకి జై.